ఇలా చూడు జ్ఞానానంద, నేను నీకిచ్చిన వరి విత్తనాలకి సమానంగా ఏదైనా వస్తువులు ఇచ్చి వెళ్ళు, లేదంటే నీ ఒంట్లో ప్రాణం ఉండదు. ఏంటయ్య గారు మీరు? నేను నా తెలివితేటలు ఉపయోగించి మీకు చేసిన పనికి మీరే నాకు మాట్లాడిన దానికంటే ఎక్కువ జీతం ఇవ్వాలి. ఎవడ్రా నీకు జ్ఞానానంద అని పేరు పెట్టింది? కొట్టండి రావాణ్ణి. అయ్యో అయ్యో అమ్మో వద్దు, కొట్టకండి. అమ్మో అయ్యో కొట్టకండి, వద్దు. ఆగండి ఆగండి, ఎందుకు ఇతన్ని ఇలా కొడుతున్నారు? క్షమించండి అయ్యగారు, వీడు చేసిన పనిని మీరు గనక విన్నారు అంటే వీణ్ణి మీరే కొడతారు. అంత పని వీడేం చేశాడు? అయ్యగారు, వీడొక తెలివి తక్కువ వెధవండి. వీడికి ఈ ఊళ్ళో ఎవరూ ఉద్యోగమే ఇవ్వరండి. చాలా రోజులుగా వీడు నా దగ్గరకు వచ్చి పని ఇవ్వమని కాళ్ళు పట్టుకున్నాడండి. పాపం బ్రతుకు తెరువు చూపిద్దామని నిన్నే వీడిని పనిలోకి చేర్చుకున్నానండి. అదేనండి నేను చేసిన చాలా పెద్ద తప్పు. వరి విత్తనాలను పొలంలో వేసి రారా అని వీడి చేతికిచ్చి పంపిస్తే వీడు మొత్తం ఆ విత్తనాలన్నీ ఎసరులో వేసి నాశనం చేసేసాడు అయ్యగారు. అంత పని చేశాడా? అయ్యా, ఆయన తప్పుగా చెప్పారండి. నేను మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. సరే చెప్పు. ఏయ్ వదలండియ్యా, అదే మంత్రి గారు చెప్పమన్నారుగా. ఎవడైనా తేరగా దొరికితే చాలు కొట్టడానికి వచ్చేస్తారు. అదంతా సరే గాని ఆయన వరి విత్తనాల్ని నువ్వు ఎందుకు ఎసరులో వేశావు? దానికి ముందు సమాధానం చెప్పు. అయ్యా, వరి విత్తనాలను పొలంలో వేస్తే ఏమవుతుంది? మొక్కలు మొలుస్తాయి. మొక్కలు మొలిస్తే ఏమవుతుంది? ఒడ్లు చేతికి అందుతాయి. ఒడ్లు దంచితే ఏమొస్తుంది? బియ్యం వస్తుంది. బియ్యాన్ని మరిగే నీటిలో వేసి ఎసరు పెడితే ఏమవుతుంది? ఉడికి అన్నం అవుతుంది. అదే నేను చేశాను, అదే చేశా. వరిని పంటలో వేసి అది ఒడ్లుగా మారి దాన్ని దంచి వచ్చే బియ్యాన్ని తీసుకుని చివరగా దాన్ని ఉడికించి ఎందుకు అన్నం వండుకోవాలి? వరిని చేనులో వేయకముందే ఎసరులో వేసామనుకోండి, మొక్కల నుంచి తినగా అన్నంగానే తీసుకోవచ్చుగా. ఇంత తెలివైన పనిని నేను చేస్తే నన్ను ఈయన మెచ్చుకోకుండా కొట్టడానికి వస్తున్నారు మంత్రి గారు. రేయ్, నిన్ను నరికినా పాపం లేదురా. శాంతి శాంతి, తొందరపడకండి. వీడు మీకు ఏర్పరిచిన నష్టాన్ని రేపు రాజదర్బార్కు వచ్చి నా దగ్గర నుంచి తీసుకోండి. చాలా సంతోషం అయ్యగారు. అయ్యగారు, ఇక ముందు మీరు చెరుకు పంట వేసే ముందు నన్ను పిలవండి. పంట నుండి చెరుకు గడలను తీసుకోకుండా నేరుగా చక్కెర తీసే మార్గం నాకు బాగా తెలుసు. ఒరేయ్, నిన్ను మీరు వెళ్ళండి. నీ పేరేమిటి? జ్ఞానానంద.